హాయ్ అండి. ఈరోజు ట్రిగ్నామెట్రిక్లో కొత్త టాపిక్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు దాకా మనం ట్రిగ్నామెట్రీలో 2 వీడియోస్ చేసాం. ఇంట్రడక్షన్ టాపిక్, సైన్ అంటే ఏంటి, అసలు రైటాంగిల్ ట్రయాంగిల్లో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అనేవి ఎలా ఉంటాయి, సైన్ నుంచి కాట్ దాకా డిస్కస్ చేసాం. ఈరోజు యాంగిల్స్, డిఫరెంట్ యాంగిల్స్ వద్ద ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఎలాంటి వాల్యూస్ ఇస్తాయి, ఆ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం. అది నేర్చుకునే ముందు ఒకసారి మళ్ళీ సైన్ రివ్యూ చేద్దాం. Sine is nothing but ratio of two sides, opposite side by hypotenuse. Cos is nothing but ratio of two sides, adjacent side by hypotenuse. And tan is nothing but ratio of two sides, opposite side by adjacent side. వీటికి మళ్ళీ 3 ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉంటాయి. వీటి ఇన్వర్స్ చేస్తే ఇన్వర్స్ ఆఫ్ సైన్ అంటే 1/sin, దానికి పేరు కొసీకెంట్ తీటా. ఇన్వర్స్ ఆఫ్ కాస్ అంటే 1/cos, దానికి పేరు సీకెంట్ తీటా. ఇన్వర్స్ ఆఫ్ tan అంటే 1/tan, దానికి పేరు కాట్ తీటా. మొత్తము ఈ 3 వస్తే ఈ 3 వచ్చినట్టే. అలానే ఈ మూడిట్లో ఇంకో కొత్త రిలేషన్ ఒకటి ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైన్కి, కాస్కి, ట్యాన్కి ఈ మూడిటి మధ్య ఏదైనా రిలేషన్ ఉన్నది. నేను సైన్ తీటాని కాస్ తీటాని డివైడ్ చేస్తున్నా, ఏమొస్తుందో చూద్దాం. సైన్ ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ డివైడెడ్ బై cos is nothing but adjacent side by hypotenuse. Hypotenuse cancel. So మిగిలింది opposite side by adjacent side. You know it. Opposite side by adjacent side. Ratio of opposite side and adjacent side is nothing but tan theta. So we have a relation between sin, cos, tan. What is it? Sin by cos is nothing but tan. Sin ni cos ni divide చేస్తే వచ్చేది tan theta. So it is a new relation between సైన్, కాస్ అండ్ ట్యాన్. నౌ ఇప్పుడు తీటా అంటే ఏంటి? యాంగిల్ని రిప్రజెంట్ చేయడానికి మనము తీటా సింబల్ని యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ తీటా ఉంది. ఈ తీటా ఈజ్ ఎనీ యాంగిల్. యాంగిల్ ఈజ్ వేరియబుల్. 0 డిగ్రీ అవ్వచ్చు, 3 డిగ్రీ అవ్వచ్చు, 18 డిగ్రీ అవ్వచ్చు, 21 డిగ్రీ అవ్వచ్చు, 34 డిగ్రీ అవ్వచ్చు, 54, 36, 60, 45 డిగ్రీ ఏదైనా అవ్వచ్చు. అక్కడ కనుక యాంగిల్ పెడితే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ తీటా 18 అనుకోండి, సైన్ 18 డిగ్రీ. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ 72 డిగ్రీ, ఆర్ సీకెంట్ 30 డిగ్రీ, ఆర్ ట్యాన్ 45 డిగ్రీ, ఆర్ కాట్ 0 డిగ్రీ, ఆర్ కొసీకెంట్ 90 డిగ్రీ. ఇట్లా ఇవన్నీ ఏం చేస్తాయి? ఒక డిఫరెంట్ వాల్యూ ఇస్తుంది. ఎప్పుడైతే తీటా గెట్స్ వన్ వాల్యూ, సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ తీటా ఇఫ్ యూ టేక్ వన్ యాంగిల్, దట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో గివ్ వన్ వాల్యూ. సో వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ దోస్ వాల్యూస్. ఇలా అన్నిటికీ కట్టలేము, కొన్ని స్టాండర్డ్ యాంగిల్స్ని పెట్టారు మనకి. ఆ యాంగిల్స్కి ఫైండ్ అవుట్ చేసి ఒక టేబుల్ తయారు చేశారు. 0 డిగ్రీ, 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ, 90 డిగ్రీ. కేవలం ఈ 5 వాల్యూస్కి ఫైండ్ అవుట్ చేసి ఒక టేబుల్ని ఫ్రేమ్ చేశారు. ఆ టేబుల్ని మనం యూజ్ చేసుకొని కొన్ని ఫార్ములాస్ కానీ రిలేషన్స్తో ఫర్దర్ క్లాసెస్లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఇంకా మనం ఏ యాంగిల్ కావాలన్నా కూడా ఆ యాంగిల్ని మనం ఫైండ్ అవుట్ చేసుకునే అవకాశం ఉంది. అన్నిటినీ బై హార్ట్ చేయలేంగా. కొన్ని బేసికల్ వాల్యూస్, కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ యూజ్ చేసుకుంటూ బై యూజింగ్ సమ్ ప్రాపర్టీస్ అండ్ రిలేషన్స్ అండ్ ఫార్ములాస్ యూ కెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎట్ డిఫరెంట్ యాంగిల్స్ అనమాట. 0 డిగ్రీ నుండి 90 డిగ్రీ దాకా ఈ సైన్ కానీ, కాస్ కానీ, ట్యాన్ కానీ, కొసీకెంట్ కానీ, సీకెంట్ కానీ, కాట్ కానీ డిఫరెంట్ వాల్యూస్ ఇస్తాయి. అంటే సైన్ 0 ఒక వాల్యూ ఇస్తుంది, సైన్ 30 ఒక ఇస్తుంది, ట్యాన్ 45 ఒకటి ఇస్తుంది. అట్లా ఇప్పుడు నేనే మీకు టేబుల్ మొత్తం వేయట్లేదు. ఇందులో ఈ వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేశారు అన్నది ఇక్కడ నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అందులో ఒక యాంగిల్ ఇవాళ తీసుకుందాం. ఏంటంటే 45 డిగ్రీ. అంటే సైన్ 45 డిగ్రీ ఎంత, కాస్ 45 డిగ్రీ ఎంత, ట్యాన్ 45 డిగ్రీ ఎంత. వీటికి ఇన్వర్సెస్ మళ్ళీ కొసీకెంట్ 45 డిగ్రీ, సీకెంట్ 45 డిగ్రీ అండ్ కాట్ 45 డిగ్రీ. వీటి వాల్యూస్ నేను కనుక్కోబోతున్నాం. సో వాట్ వాల్యూస్ వీ గెట్ ఇఫ్ థీటా ఈజ్ 45 డిగ్రీ? వాట్ వాల్యూస్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ విల్ గివ్ టు us if theta is 45 degree? How to find out those values geometrically? It is a topic. ఇప్పుడు మనకి ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేయాలన్నా మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కావాలి. వై? ఆల్రెడీ వీ నో ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఇస్ నథింగ్ బట్ రేషియో ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైడ్స్ కి రేషియో చేస్తేనే ఆ రేషియోకి మనం పేరు పెట్టుకుంటూ వచ్చాం. సో మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కావాలి. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 45 డిగ్రీ అవ్వాలి కంపల్సరీ. ఎందుకని మనం 45 డిగ్రీ కనుక్కుంటున్నాం. ఇఫ్ ఐ టేక్ ABC ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేర్ B ఈజ్ 90 డిగ్రీ, అదే another 2 angles are there. So I am going to take one angle is 45 degree.
ఒక యాంగిల్ అనేది 45 కావాలి కాబట్టి. గెస్ ద థర్డ్ యాంగిల్. 3 యాడ్ చేస్తే 45 రావాలిగా. అంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180. యాంగిల్ ఏ మనకు తెలియదు, యాంగిల్ బి 90, సారీ. సో యాంగిల్ సి ఎంత ఉందో గెస్ చేస్తున్నాం, 180. సో యాంగిల్ ఏ, వెయిట్ a minute, సారీ. సో యాంగిల్ ఏ వీ హ్యావ్ టు ఫైండ్, యాంగిల్ బి 90, యాంగిల్ సి 45 ఈజ్ ఈక్వల్ టు 180. యాంగిల్ ఏ ప్లస్ 90 ప్లస్ 45 135 ఈజ్ ఈక్వల్ టు 180. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 135 plus 135 changes, we get again 45. So if I take one angle as a 45 in the right angle triangle, automatically other angle also would be equal to 45. ఎందుకంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ ప్రకారం 3 180 అవ్వాలి కాబట్టి ఇది కూడా 45. ఎప్పుడైతే ఇప్పుడు ఇవి రెండు ఈక్వల్ అయిందో ఈ ట్రయాంగిల్ ఏమంటారు, ఐసోసియల్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. When two angles are equal in one triangle, it is called isosceles triangle. But one of the angle is a 90 degree. That's why it is also right angle triangle. Together it is isosceles right angle triangle. So sin 45, cos 45, tan 45, 45 వద్ద trigonometric ratios ఏ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకోవాలంటే you must take isosceles right angle triangle. మరి ఐసోసియల్ ట్రయాంగిల్ లో ఈక్వల్ యాంగిల్స్ కి ఎదురుగా ఉన్న సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. 2 సైడ్స్ ఈక్వల్ గా ఉన్న ఐసోసియల్ ట్రయాంగిలే అంటారు. 2 యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్న ఐసోసియల్ ట్రయాంగిల్. ఎందుకంటే 2 యాంగిల్స్ ఈక్వల్ అయితే వాటికి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. అంటే ఈ యాంగిల్ కి ఎదురుగా ఉన్న ఈ సైడ్, ఈ యాంగిల్ కి ఎదురుగా ఉన్న ఈ సైడ్, ఈ 2 sides ఆర్ ఈక్వల్. ద సైడ్స్ విచ్ ఆర్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్. సో ఇది ఈ సైడ్ ఈక్వల్. ఇది హైపోటెన్యూస్ కదా, ఇది లాంగెస్ట్ సైడ్. సో యు ఆర్ నాట్ సపోజ్ టు టేక్ ఇన్వాల్వ్ ఇన్ టు ద ఈక్వల్ సైడ్స్. సో ఇవి రెండు ఈక్వల్ కాబట్టి దీని లెంత్ ఏ అనుకోండి. ఓకే, సో we come to know that it is isosceles right angle triangle. So 2 sides must be equal. That is AB and BC. You are not supposed to take AC as a equal side because that is hypotenuse, the longest side. So అలానే ఈక్వల్ యాంగిల్స్ కి ఎదురుగా ఉన్న సైడ్స్ ఈక్వల్, అంటే ఇవి రెండు ఈక్వల్. సరే, మూడో సైడ్ హైపోటెన్యూస్ మిస్ అయింది, అది కూడా కనుక్కుందాం. సో పైథాగరస్ లా యూజ్ చేద్దాం. We know the property of the right angle triangle. What is the Pythagoras law? Hypotenuse square is equal to side square plus side square. అంటే AC square is equal to AB square plus BC square. సో AB అంటే ఏ స్క్వేర్, BC అంటే ఏ స్క్వేర్, రెండు ఈక్వల్ సైడ్స్. ఎందుకని ఈక్వల్ యాంగిల్స్ ఎదురుగా ఉన్నాయి. ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2A స్క్వేర్, ఇట్ ఈస్ AC స్క్వేర్. బట్ ఐ నీడ్ AC ఓన్లీ. స్క్వేర్ తీసేయాలంటే రూట్ కట్టాలి. రూట్ 2A స్క్వేర్ స్ప్లిట్ చేయండి. రూట్ 2 ఇంటూ రూట్ A స్క్వేర్. సో రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏ స్క్వేర్ రూట్ ఎంత, A. సో రూట్ 2 ఇంటూ A దట్ గివ్స్ A రూట్ 2. సో ఆన్సర్ ఈజ్ A రూట్ 2. మీరు అబ్జర్వ్ చేయండి, హైపోటెన్యూస్ ఈ సైడ్ కి రూట్ 2 టైమ్స్ ఉంది అంతే. ఇక్కడ ఏ ఉంటే ఏ రూట్ 2. అదే సైడ్ 5 అయితే హైపోటెన్యూస్ 5 రూట్ 2. అదే సైడ్ 3 అయితే హైపోటెన్యూస్ 3 రూట్ 2. సో ఇన్ ఐసోసియల్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ hypotenuse is always root 2 times of its side. root 2 times of its side. ఇది ఒక న్యూ టాపిక్, ఒక న్యూ నోటేషన్ మనం అబ్జర్వ్ చేస్తాం. ఇంక ఇప్పుడు ఒక్కొక్క ట్రిగనామెట్రిక్ రేషియోస్ మనం అప్లై చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ సైన్ 45 డిగ్రీ. సో ఇది 45, ఇది 45, మన ఇష్టం ఏ 45 అయినా తీసుకోవచ్చు. సైన్ అంటే ఏంటి, రేషియో ఆఫ్ 2 sides, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. నేను ఇక్కడ 45 తీసుకుంటున్నాను సి వద్ద. ఆపోజిట్ సైడ్ అంటే ఏబి, హైపోటెన్యూస్ ఏసి. అంటే సైన్ 45 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఏబి అంటే ఏ బై ఏ రూట్ 2. ఏ వన్స్ ఆర్ ఏ క్యాన్సిల్, 1 బై రూట్ 2. సో సైన్ 45 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ 2. సో మొత్తం మీద మనకి సైన్ 45 వాల్యూ తెలిసింది. సో ఇట్ 45 సైన్ గివ్స్ 1 బై రూట్ 2 వాల్యూ. అంటే ఇప్పుడు కాస్ కనుక్కుందాం. కాస్ 45 డిగ్రీ. కాస్ ఈజ్ ద రేషియో ఆఫ్ 2 sides, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఈ 45 కి అడ్జసెంట్ సైడ్ అంటే బీసీ, హైపోటెన్యూస్ ఏసీ. సో ఇక్కడ cos 45 degree is equal to a by same answer, a root 2, a ones are a, 1 by root 2. So interestingly we got same answer, cos 45 also getting same answer. So cos 45 is equal to 1 by root 2. Now last one, tan 45. Tan is nothing but ratio of 2 sides, opposite side by adjacent side. ఈ 45 కి ఆపోజిట్ సైడ్, ఏ 45 అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 45 అనుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు ఈ 45 కి ఆపోజిట్ సైడ్ అనుకుందాం బీసీ, అడ్జసెంట్ సైడ్ ఈ 45 కి అడ్జసెంట్ సైడ్ ఏబి, తేడా ఏముండదు. సో బీసీ అంటే ఏ, ఆన్సర్ కూడా ఏనే, అడ్జసెంట్ సైడ్ కూడా ఏనే, ఏ బై 1 ఆర్ ఏ. సో 1. సో సైన్ 45 1 by root 2, cos 45 1 by root 2, tan 45 1. So it is the way to find out the values of sin 45, cos 45 and tan 45. So sin 45 cos 45 కనుక వస్తే
ఈజీగా వాటి ఇన్వర్స్లు వచ్చేస్తాయి. ఇప్పుడు సైన్ 45 ఎంత వచ్చింది మనకి 1/√2, కాస్ 45 ఎంత 1/√2, tan 45 ఎంత 1 మనకు తెలిసింది. ఇవి తెలిస్తే ఈజీగా కొసీకెంట్ తెలుస్తుంది. ఎందుకని కొసీకెంట్ 45 ఈజ్ నథింగ్ బట్ ఇన్వర్స్ ఆఫ్ సైన్, అంటే 1/sin 45. దీనికి ఉల్టానే 1/√2కి ఉల్టా అంటే √2/1 అంటే √2. ద సేమ్ వే యూ కెన్ ఫైండ్ అవుట్ secant 45. secant 45 ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ కాస్, అంటే 1/cos 45. cos 45కి ఉల్టా అంటే √2/1 అంటే అది కూడా √2. sin 45 cos 45 ఈక్వల్ అయిందంటే ఆటోమేటిక్ వాటి ఇన్వర్సెస్ కూడా వి గెట్ సేమ్ ఆన్సర్స్. Now last one is cot 45. It is inverse of tan. So 1/tan 45 అంటే 1 కి ఉల్టా, ఉల్టా అంటే 1/1 reciprocal 1/1. So here I found all the values of sin, cos, tan, cosecant, secant, cot. So at 45 degree. If theta is 45 degree, all the trigonometric ratios give different answers. But here sin 45, cos 45 both are same. That is 1/√2. Tan 45 is 1. If you know these three values, very easy to find out the remaining three trigonometric ratios because they are the multiplicative inverses to these. So just to write the reciprocals, √2, 1/√2 reciprocal, √2, so 1. సో ఇక్కడ tan కూడా ఇంకో విధంగా అనుకోవచ్చు. బిగినింగ్ లో చెప్పాను tan కి sin కి cos ఒక ఫార్ములా ఉందని. tan 45 is nothing but sin 45/cos 45. By using sin and cos also you can find out tan. So sin 45 already you found 1/√2, cos 45 1/√2, √2 cancel 1/1 1. So finally it is a way to find out the values of all the trigonometric ratios at theta is equal to 45. తర్వాత వీడియోలో ఒకవేళ యాంగిల్ 60 కానీ 30 అప్పుడు ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ.